ప్రభుత్వానికి అవసరమైతే ఎవరి ఫోటో అయినా పెడుతుంది, ఎవరి ఫోటో అయినా తీసి అవతల పారేస్తుంది. రేపు పొద్దున ఈ జనసేన పార్టీకి ఈ కూటమిలోంచి బయటకు వస్తే పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడేం ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో వస్తున్నటువంటి ప్రోటోకాల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఫోటో, కన్సల్ట్ మినిస్టర్ గారికి సంబంధించినటువంటి ఫోటోనే పెట్టేటువంటి ఒక చరిత్ర మనం అందరం చూస్తున్నాం. కాబట్టి అవును. ఇది అబ్జెక్షనబుల్ గా ఉందని చెప్పేసి అని కోర్టు హ్మ్. పరిధిలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అసలు హ్మ్. డిప్యూటీ సీఎం పోస్టునే రాజ్యాంగం గుర్తించినటువంటి ఒక పరిస్థితి. హ్మ్. రాజ్యాంగం పరిభాషలో డిప్యూటీ సీఎం పదవి లేదు. మరి ఎందుకు మరి గతంలో 5గురు డిప్యూటీ సీఎంలు పెట్టినప్పుడు ఐదుగురిని మీలాంటోళ్ళు కాకపోతే ఎవరు 60 మందిని మాట్లాడలేదు? పెట్టుకుంటారండి. మిగిలిన ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇష్టమైతే 10 మందిని పెట్టుకోవచ్చు. అవునండి. హ్మ్. పెట్టుకున్నంత మాత్రాన 10 మంది ఫోటోలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నిబద్ధత ఈ రోజు హ్మ్. మనకి స్పష్టంగా కనబడుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ రోజు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించడం జరిగింది కాబట్టి హ్మ్. మన ఇంట్లో భగవంతుడి ఫోటో ఎలా పెట్టుకోవాలో, ఆ రోజు నన్ను జైల్లో పడేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇది ఇది తప్పు జరిగింది, ఇది తప్పు, దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి రోడ్డు మీద పడుకుని మరి నిరసన తెలిసి ఆ రోజు రాజమండ్రి వరకు రోడ్డు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు అంటే 60 కిలోమీటర్లకి హెలికాప్టర్ లేదని చెప్పేసి అని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బోరున వర్షంలో హ్మ్. హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళు నిజంగా రైట్. చెప్పాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కాదు, ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే. కాబట్టి వాళ్ళ యొక్క నిస్వార్థంగా వాళ్ళ యొక్క లాయల్టీని ప్రదర్శించదలుచుకున్నారు. ప్రదర్శించినటువంటి దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన పనేం లేదు. మహా అయితే ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉంటుంది. మళ్ళీ వస్తే 15 ఏళ్ల పాటు వాళ్లే ఉంటే ఆ 15 ఏళ్ళు కూడా ఉంటుంది. 16వ సంవత్సరమైనా మార్చక తప్పదు కదా. సో దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి అయితే మహేష్ గారు చెప్పినట్లు ఈ కమిటీలు వేసి హ్మ్. ఇప్పుడు దాన్ని తాత్సారం చేయకండి. మహేష్ గారు మీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో రామారావు గారిని ఎస్సీ నాయకుడు ఏమడిగాడంటే, తెలుగుదేశం వాళ్ళు మనకి ఇస్తానన్న పదవులు కూడా పట్టుకుపోతున్నారు రా మహాప్రభు, తామాషా ప్రకారం మనకి ఇస్తానన్న ఇవ్వండి, కొత్త ఏం అడగట్లేదు అని చెప్పేసి అంటే ఇమీడియట్ గా సస్పెన్షన్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి జనసేన శ్రేణుల నుంచి వచ్చినటువంటి నిరసనలకి ఒక కమిటీ వేసామన్నారు. ఆ కమిటీ దిక్కుమాల కమిటీ ఎక్కడుందో ఈ రోజు వరకు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అతను పార్టీలో ఉన్నాడా బయటకు పోయాడా అనేది కూడా పరిస్థితి లేదు. అలాంటి కమిటీగా తయారవ్వకుండా ఇలాంటి సాఫ్ట్ ఇష్యూస్ యా ఏవైతే ఈ ఉన్నాయో 48 అవర్స్ లో ఈ ఇష్యూ మచిలీపట్నం ఇష్యూ నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు కాబట్టి చూద్దాం సార్.